మ్యాట్ 2 ఆర్ మ్యాట్ స్క్వేర్. మన లడ్డుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మరి నెక్స్ట్ ఏం జరిగింది ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని చెప్పే ముందు ఐ విల్ మేక్ ఎ వెరీ క్లియర్ కట్ నోట్. ఈసారి మాత్రం నేను 100% ఎఫర్ట్ పెట్టి బుర్రని పక్కన పెట్టేసి థియేటర్లకు వెళ్ళే ముందు లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ నవ్వాలి, జస్ట్ నవ్వుకోవడానికి వెళ్తాను అనే ఫార్మాట్లోనే మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుని వెళ్ళాను భయ్యా. బట్ స్టిల్ నాట్ yet worked for me. Save your precious money, have a wonderful biryani, have a good sleep man. ఇన్డెప్త్గా షార్ట్ అండ్ స్వీట్గా ఫినిష్ చేస్తాను. అండ్ కరెంట్లీ మొత్తం కూడా అందరికీ సమ్మర్ హాలిడే సీజన్ నడుస్తూ ఉంది. అండ్ 10th అయిపోయి ఇంటర్కి వెళ్తారు, బాగా స్టైలింగ్ మీద ఫోకస్ చేస్తారు అనమాట. సో ఇంత మంచి టైంని మీ హెయిర్ కేర్కి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి, ఇంకా బెటర్ అవ్వండి. హెయిర్ ఫాల్ అవుతున్నా, స్ప్లిట్ ఎండ్స్ని క్లోజ్ చేయాలన్నా, హెయిర్ వాల్యూమ్ థిక్నెస్ పెరగాలన్నా కానీ, డాండ్రఫ్ ఉన్నా కానీ డోంట్ వరీ, సమ్మర్ సేల్ ఈజ్ ఆన్. రివ్యూస్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను, మంచిగా యూటిలైజ్ చేసుకోండి. యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ యూస్ చేసే వాళ్ళు జస్ట్ 4 steps ఫాలో అవుతారు. వెరీ సింపుల్ అండ్ ఈజీ. నైట్ ఆయిల్ అప్లై చేయండి, మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి, మినరల్ వాటర్తో హెడ్ బాత్ చేయండి, టర్కీ టవల్తో మీరు తుడుచుకోండి స్లోగా, అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూతో హెడ్ బాత్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెబ్సైట్ లిస్ట్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. అందరూ ఇదే చేస్తున్నారు. సింపుల్ 4 steps అని ఈజీ మెథడ్. సో ఈ సమ్మర్ హాలిడేస్ని మీ హెయిర్ కేర్కి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. బాయ్. ఓకే బాయ్. అంటే ఈ కైండ్ ఆఫ్ జోక్స్కి నవ్వాలంటే ఎక్కడో వచ్చింది నాకు అర్థం కాదు. ఇప్పుడు సినిమా మొత్తం మీద జస్ట్ 4 times మాత్రమే ఇట్లా ఇలా స్మైల్ అనేది ఉందన్నమాట నా ఫేస్ మీద, సినిమా మొత్తం మీద. సరే నా సంగతి తీసేయండి, పక్కన ద రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అందరూ కూడా ఎక్కడో సినిమా మొత్తం మీద ఒక 10 సార్లు నవ్వే సౌండ్ విన్నాను నేను, అంతే. జస్ట్ 10 సార్లు, ఎక్కువ మంది కూడా కాదు, ఒక 2-3 అంతే అనమాట. సో ఈసారి పర్ఫెక్ట్గా నేను ఆడియన్స్కి కూడా కనెక్ట్ కాలేదు. థియేటర్ మొత్తం నార్మల్గా సైలెంట్గా ఉంది. అసలు సంక్రాంతికి వస్తున్నాం అయితే నాకు పెద్దగా వర్కౌట్ కావట్లేదు జోక్స్ అనేవి. బట్ మిగతా వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఓకే రైట్ ఫైన్, అది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ దిస్ ఈజ్ నో బడీస్ కప్ ఆఫ్ టీ అని చెప్పొచ్చు. బట్ ఈసారి మాత్రం స్పెషల్లీ రైటింగ్ వైజ్ గా ఆ 1 లైన్స్ అనేవి ఇండివిజువల్ గా అవైతే సరిగ్గా రాసుకోలేదు, మంచి అసలు వర్కౌట్ కాలేదు. అంటే చాలా ఫోర్స్డ్ గా, ఆర్టిఫిషియల్ గా, అరే నువ్వు ఒక జోక్ వదులు మావా, నువ్వు ఒక జోక్ వదులు మావా, ఇలాగా బ్లాక్స్ గా స్పీడ్ బ్రేకర్స్ తో అలా నువ్వు ఒకటి నేను ఒకటి వేద్దాం అన్నట్టున్నాయి తప్ప ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నట్టు కానీ ఎక్కడ మనకు అనిపించదు. అండ్ దానికి తోడు సంబంధం లేకుండా, అర్థం పర్థం లేకుండా చాలా బోర్ కొడుతుంది. మనం సాంగ్ తీసేద్దాం, సరే సాంగ్ బాగుందా అంటే సాంగ్ కూడా బాగాలేదు, అన్ని సాంగ్లు అన్ని దరిద్రంగా ఉన్నాయి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మ్యాట్ 3 కూడా అనౌన్స్ చేశారు. అసలు ఏమంత ఈసారి జోక్స్ అనేవి పండినవి కనీసం, అంటే నవ్విద్దాం అనే పాయింటే. బట్ ఈసారి అసలు ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు కదా. అసలు ఆ జోక్స్ అనేవి ఎక్కడ వర్కౌట్ కాలేదు. ఆ 1 లైన్స్ అనేవి వాళ్ళు రాసుకున్నవి ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. అంత ఇంకెంతకు మీరు చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రౌన్ స్టార్ మ్యాన్. సో యప్ అంతే. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి ప్యూర్ ఆర్టిఫిషియల్ అండ్ ఫోర్స్డ్ యాక్టింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, బాగాలేదు. నాకు మ్యాడ్ 1 గుర్తొచ్చింది మ్యూజిక్ అనేది. సో అంతే. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, పర్లేదు, బాగానే మెయింటైన్ చేశారు. సో యప్ మ్యాన్, దాట్స్ రివ్యూ ఆన్ మ్యాట్ 2. And yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.